నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః. కస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. కస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. కస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. రావణాసురుడి యొక్క ప్రధాన భవనం దగ్గరికి చేరుకున్నాడు హనుమంతుడు. చేరుకుని అక్కడ ఉన్నటువంటి ఆ భవనంలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా ఈయన పరిశీలిస్తున్నాడు. అని అటు చూసిన తర్వాత ఇంకా లోపలికి వెళ్తే వినీతైర్ అంతపాలైశ్చ రక్షోభిశ్చ సురక్షితం ముఖ్యాభిశ్చ వరస్త్రీభిః పరిపూర్ణం సమంతతః. ఇక్కడ దాకా మనం చెప్పుకున్నాం. వాళ్ళు అంతపాలైశ్చ అంటే ఇన్నర్ సర్కిల్ లోపలనటువంటి దాన్ని పాలించేటువంటి వాళ్ళు.
అటువంటి రాక్షసులు వాళ్ళ చేత సురక్షితంగా ఉంది ఆ ప్రధానమైనటువంటి భవనం రావణుడిది. అందులో ముఖ్యులైనటువంటి వాళ్ళు వరస్త్రీలు, చాలా శ్రేష్టమైనటువంటి స్త్రీలందరూ అంతా కూడా అటు ఇటు ఆ భవనంలో నిండి ఉన్నారన్నమాట. ముదిత ప్రమదారత్నం రాక్షసేంద్ర నివేశనం వరాభరణ సంహాదై సముద్రస్వననిస్వనం. మరి వాళ్ళందరూ కూడా ఆ లోపల వాళ్ళ యొక్క ఆభరణాలు యొక్క చప్పుడు దాంతోనూ, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి కలకల నాదం, అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ మాట్లాడుతూ ఉండడం, వాళ్ళ యొక్క ఇదంతా కూడా దాంతో అంతా కూడా ఎలా ఉందంటే కోలాహలంగా ఉంది, సముద్రం యొక్క ఘోషలా ఉందన్నమాట లోపలంతా కూడా. తద్ రాజగుణ సంపన్నం ముఖ్యైశ్చ వరచందనై మహాజన సమాకీర్ణం సింహైరివ మహద్వనం. అక్కడ అంతా రాజగుణ సంపన్నం అంటే రాజులకు సంబంధించినటువంటి, పాలకులైనటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాటితో సంపన్నం నిండి ఉంది. ఇంకో అర్థం ఏంటంటే రాజగుణం అంటే రజోగుణం అన్నమాట. రజోగుణం ఇది పరిపాలించేటువంటి వాడు. రావణాసురుడు రజోగుణానికి ప్రతీక. మహాదర్పం అవన్నీ కూడా రజోగుణం యొక్క లక్షణాలు. దంభోదర్పో అహంకార ఇవన్నీ చెప్పాడు భగవద్గీత రజోగుణ లక్షణాల గురించి. అందుకని ఈ అటువంటి రజోగుణంతో అందరూ మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యులైనటువంటి వాళ్ళు, శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు. ఇలా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా రజోగుణం నిండి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్య ఇస్తే వరచందనై, అక్కడ అలా అందరూ కూడా చందనం, మంచి చందనం అది కూడా రాసుకుని చందన చర్చితులై ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత మహాజన సమాకీర్ణం సింహైరివ మహద్వనం. అక్కడ చాలా మహాజనులైనటువంటి వాళ్ళు, ప్రధానమైనటువంటి వాళ్ళు, చాలా శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? సింహాలులా ఉన్నారు. సింహాలు ఉన్నట్టే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సింహాలు అనేటువంటిది కూడా మరి భీకరమైనటువంటి లక్షణమే కదా. అందుకని వాళ్ళందరూ యొక్క ప్రజెన్స్ అనేటువంటిది సౌమ్యంగా, ప్రశాంతంగా అలా ఉండదు, భీకరంగా ఉంటుంది. సింహం దగ్గరికి వెళ్తే మనకి ఎలా ఉంటుంది మనస్సు, అలాగా అది. అందుకనే రజోగుణం కలిగినటువంటిది ఎక్కువగా ఉన్నటువంటిది అన్నమాట అక్కడ. భేరీ మృదంగాభిరుతం శంఖఘోష వినాదితం నిత్యార్చితం పర్వసుతం పూజితం రాక్షసై సదా. భేరులు బాగా గట్టిగా నాదం చేసేటువంటివి, చప్పులు చేసేటువంటి అన్నమాట అవి. నాద మృదంగములు, వాటి చేత ధ్వని, అలాగే శంఖఘోష, శంఖాలు ఊతున్నటువంటి వాళ్ళు, దాంతో కూడా వినాదితం. నిత్యార్చితం పర్వసుతం పూజితం రాక్షసై సదా. వాడు ఆ రాక్షసులైనటువంటి వాళ్ళు అక్కడ రోజు కూడా నిత్యార్చన కూడా చేస్తారు వాళ్ళు. ఆ రావణుడి యొక్క ప్రధానమైనటువంటి భవనంలో ఆ రాక్షసులందరూ నిత్యార్చన చేస్తుంటారు. వాళ్ళు కూడా రోజు మనం నిత్యార్చన మనం పూజ చేస్తుంటాం, అలా వాళ్ళు కూడా నిత్యార్చన చేస్తూ ఉంటారు. అలాగా ఆ విధంగా ఉన్నటువంటిది. సముద్రమివ గంభీరం సముద్ర సమనిస్వనం మహాత్మనో మహద్వేష్మ మహారత్న పరిచ్ఛదం. ఇక్కడ మహాత్మ అంటే మహాత్ముడు అయినటువంటి వాడు ఎవరి గురించి చెప్తున్నాడు? వాల్మీకి మహర్షి రావణాసురుడు. రావణాసురుడు మహాత్ముడు అని చెప్పడం ఏంటండి? వాడు రాక్షస గుణాలు కలిగినటువంటి వాడు. వాడు చేసేటువంటి పనులని కూడా నిత్యము అన్ని సంపదలు ఎత్తుకొచ్చినటువంటి వాడు, ఆడవాళ్ళని ఎత్తుకొచ్చినటువంటి వాడు, నిత్యం కామసుఖాల్లో ఉన్నటువంటి వాడు, అన్నీ మద్యపానం, మాంసభక్షణం, మద్యపానం ఇవన్నీ చేసేటువంటి వాడు. అతని జన్మేమో
వైశ్రవణుడు అనేటువంటి అని పుట్టాడు వాడు. కుబేరుడి తమ్ముడు, అలాగా ఉన్నటువంటి వాడు. కానీ ఆయన యొక్క లక్షణాలన్నీ ఇలా ఉన్నాయి. మరి మహాత్ముడు ఎందుకు వేశాడు వాల్మీకి మహర్షి అంటే, ఇవన్నీ శాపం వల్ల ఇప్పుడున్నటువంటి శరీరంలో ఇవన్నీ ఉన్నాయి. కానీ అసలు ఎవరు? వైకుంఠంలో స్వామి యొక్క ద్వారపాలకుడైనటువంటి జయుడు. మరి జయుడు మహాత్ముడు కదండి. ఎందుకంటే స్వామి, మనం తిరుపతిలో మూల విరాట్ అయినటువంటి స్వామి దగ్గరికి వెళ్ళే లోపల మొట్టమొదట ఆనంద నిలయంలోకి అలా అడుగుపెట్టగానే ఆ లోపల మొట్టమొదట ఎవరు కనబడతారు? అటు ఇటు జయ విజయులు కనబడతారు. మొట్టమొదటిసారి వెళ్ళినటువంటి వాడికి అరే స్వామి ఇక్కడ నుంచున్నారేటో అనిపిస్తుంది మనకి, సహజం. మరి ఇద్దరున్నారు, స్వామి ఒక్కడే కదా అయినా, ఇటొక స్వామి ఇటొక స్వామి ఉన్నారు, 2 రూపాయలు ఉన్నారు ఏమిటి అనిపిస్తుంది. ఆ లోపల చూసే లోపల అనిపిస్తుంది ఇదే స్వామి అనిపిస్తుంది. అందుకని అక్కడ నమస్కారం చేస్తే అయ్యో స్వామి నమస్కారం చేస్తాం. వాడు ఇంతలేక లోపల అసలు స్వామి ఎక్కడ ఉన్నారా అనిపిస్తుంది. ఈ ముందు అనిపించడం అరే పొరపాటు ఏం కాదు. ఎందుకని మనకి జయ విజయ ఉపాఖ్యానం అనేటువంటిది భాగవతంలో జయ విజయులతో స్వామి ఏమంటాడంటే, వీళ్ళు నా దేహంలో భాగాలు లాంటి వాళ్ళు అంటాడు. మరి ఆయన యొక్క ద్వారపాలకులంటే, ఆయన సేవకులంటే ఆయన యొక్క దాంట్లో భాగాలు లాంటి వాళ్ళు అన్నమాట. మరి వాళ్ళు మహాత్ములు మహానుభావులు కాకుండా ఎట్లా ఉంటారు అసలు? సృష్టిలో కల్లా హయ్యెస్ట్ తింటాం ఉన్నటువంటి వాళ్ళు. మనం ఆ విష్ణుమూర్తి సన్నిధికి వైకుంఠ దర్శనానికి ఎప్పుడూ ఒక్కసారి వెళ్తాం. మనం ఎన్ని జన్మల్లోనూ ఎన్ని కల్పాల్లోనూ ఎప్పుడు వెళ్తామో తెలియదు మనకి. అలాంటిది నిత్యము అక్కడ స్వామివారి యొక్క సేవలో ఆయన ద్వారపాలకులుగా ఉన్నటువంటి వాడు జయుడు మహాత్ముడు కాకేమిటి? అందుకని వాల్మీకి ఇక్కడ మహాత్ముడు అన్నాడంటే, ఇప్పుడు రావణాసురుడుగా ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ రూపాన్ని కాదు, ఆ వెనకాల ఎవరో ఆయన గురించి అనమాట మహాత్ముడు. ఎందుకని మనం జాగ్రత్తగా చూడాలన్నమాట పదాలు. అయితే ఒక్కసారి ఏంటంటే ముసలాయన మధ్యలో పొరపాటు పడుతూ ఉంటాడేమో అనిపిస్తుంది. వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి వాళ్ళ గురించి చదువుకుంటున్నప్పుడు పాపం వాళ్ళు అప్పుడు చాలా ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నారు ముసలాళ్ళు పాపం. ఎంతైనా అందుకని మధ్యలో కాస్త అలా మరిపోస్తూ ఉంటుంది. మనకు కొనుక్కొచ్చినట్టుగాను అనుకుంటే ఎట్లా, అదేం కాదు. అందుకని సముద్రమివ గంభీరం సముద్ర సమనిస్వనం. అక్కడ రావణుడి యొక్క ఇది ఎలా ఉందంటే, లోపలంతా కూడా మహాత్మానో మహద్వేష్మ మహారత్న పరిచ్ఛదం. ఆయన వేష్మ అంటే ఆయన అలంకారం ఆయన ధరించినటువంటిది అది మహారత్న పరిచ్ఛదం, అన్ని రత్నాలు తాపినటువంటిది, దాన్ని వేసుకుని ఉన్నట్టు ఆయన. సముద్రంలాగా గంభీరంగా ఉన్నాడు. సముద్ర నిస్వనం, సముద్ర ఘోషలాగా శబ్దం అది కూడా అలా వస్తుందన్నమాట. అక్కడ మహారత్న సమాకీర్ణం దదర్శ మహాకపి విరాజమానం వపుషా గజాస్వరథ సంకులం. అలాగే అక్కడ బాగా గజములు, ఏనుగులు, అశ్వాలు, వాటి యొక్క రథాలు అవన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. అవన్నీ ఉండి అన్నీ కూడా రత్న సమాకీర్ణం. ఎటు చూసినా రత్నాలు వాడితో నిండి ఉన్నాయి. నేను ఎక్కడ పడితే అక్కడ అన్నింటిలో రత్నాలే ఉన్నాయి. అవి చూశాడు. లంకాభరణమిత్యేవ సో అమన్యత మహాకపి చచార హనుమాన్స్తత్ర రావణస్య సమీపతః. అప్పుడు రావణుడి దగ్గరికి లోపలికి రావణుడు ఎక్కడైతే
శయనించి ఉన్నాడో ఆ దగ్గరికి వెళ్ళాడు. వెళుతూ ఏమనుకున్నాడంటే లంకకే ఆభరణమైనటువంటి వాడు ఈ రావణుడు, అంత లంకకే ఆభరణమైనటువంటి వాడు అని చెప్పి అమన్యత అనుకున్నాడు ఆయన హనుమంతుడు. అనుకుంటూ రావణుడి దగ్గరికి వెళ్ళాడు. గృహాత్ గృహం రాక్షసానాం ఉద్యానాని చ సర్వశః వీక్షమాణోప్య అసంత్రస్తః ప్రసాదాంశ్చ చచారసః. ఈ రకంగా ఆయన అలా రావణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అవన్నీ చూసి ఆ రావణుడు ఆయన యొక్క వస్త్రము, అలంకారాలు, ఆయన యొక్క ఆకారము ఇవన్నీ కూడా చూశాడనమాట. చూసి రావణాసుడి దగ్గరలో తిరిగి ఇవన్నీ చూసి అయితే మెచ్చుకున్నాడు. లంకకి ఆభరణం లాంటి వాడు అని మెచ్చుకున్నాడు ఆయన. మెచ్చుకోవడం తప్పలేదు, ఎందుకంటే ఏదైతే సహజమైనటువంటిది కనబడుతుందో అందుకే మెచ్చుకున్నాడు. ఈ లంకకి ఆభరణం లాంటి వాడు ఆ దుర్బుద్ధి లేకపోతే వాడికి మరి అన్ని శాస్త్రాలు తెలుసు, అంత తపస్సు చేశాడు, అన్ని శాస్త్రాలు తెలుసు, అదే అనుకుంటాడు హనుమంతుడు. ఇడిదుంపదగా ఇన్ని శాస్త్రాలు తెలుసు, వేదం తిరిగినటువంటి వాడు, వేదం తెలుసు, ఈ శాస్త్రాలు తెలుసు, యజ్ఞాలు చేస్తాడు, ఇవన్నీ చేస్తూ ఇదేమి వీడికి దుర్బుద్ధి, అవి చేస్తూ మళ్ళీ మాంసభక్షణం ఏమిటి, మదిరాపానం ఏమిటి, ఈ నిత్యం కామంతో ఉన్నటువంటి దీంట్లో అలా నిండి ఉండడం ఏమిటి అని హనుమంతుడు ఒకసారి ఆయన యొక్క మనసులో ఇవన్నీ ఒకసారి అవుతాయన్నమాట. అలాగే సీతను ఎత్తుకొచ్చిన వాడు వీడు అని కూడా గుర్తుంది ఆయనకి. సీతామ్మవారిని అలా ఎత్తుకొచ్చినటువంటి వాడు వీడు అనమాట. అలాగా అయిన తర్వాత గృహాత్ గృహం రాక్షసానాం ఉద్యానాని చ సర్వశః వీక్షమాణాప్యసంత్రస్త ప్రసాదాంశ్చ చచారసః. అలాగే ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి ఆ మధ్యలో ఉన్నటువంటి తోటల్లోనూ అన్నీ కూడా, అలాగే ఆ పైన ఉన్నటువంటి భవనం పై భాగాల్లోనూ అన్ని చోట్ల తిరిగాడు. ఎక్కడా ఆయనకేం భయం లేదు. అసంత్రస్త, త్రాసం అంటే భయం. ఆయన తలుచుకుంటే మనకే భయం అనేటువంటిది లేకుండా ఉంటుంది. ఇంకా ఆయనకి భయం ఏముంటుంది? భయం ఏం లేదు ఆయనకి. ఆయనకి ఎందుకు భయం లేదు అంటే నిత్యము రామ నామం అనేటువంటి మంత్రం జపిస్తూ ఉంటాడు లోపలంతా. ఎప్పుడు మరి ఇక్కడ అని చూస్తున్నాడు, వెతుకుతున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు కదా. చేస్తూ ఏం ఆలోచిస్తున్నాడంటే లోపల రామనామం జపం జరుగుతూనే ఉంటుంది. తర్వాత తాను దర్శింపబోయేటువంటి అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉంటాడు. అందుకని ఇక ఆయన భయం ఏముంది అసలు అంటే, ఆయనకి వీళ్ళని చూసినా ఇప్పుడు అక్కడ స్త్రీలను చూశాడు. అంతమంది స్త్రీలను చూసినా కూడా అందరినీ స్త్రీ అనగానే జగన్మాత యొక్క స్వరూపం అనేటువంటి అది ధ్యానం ఆయనకి. అటు లక్ష్మణుడు అంతే, ఇటు హనుమంతుడు అంతే. అందుకని లక్ష్మణుడు కానీ హనుమంతుడు కానీ మన భారతీయ సంస్కృతికి ఎగ్జాంపుల్స్ అన్నమాట. మనకు అసలైన సంస్కృతి అది. అంతేగాని మన పాశ్చాత్య సంస్కృతిలో ఉన్నట్టుగాను స్త్రీ అంటే ఒక ఉపభోగ్యమైనటువంటి వస్తువుగా చూసేటువంటి సంస్కృతి కాదు మనది భారతీయ సంస్కృతి అంటే. అటువంటిది భారతీయ సంస్కృతి. అందుకని రాక్షస స్త్రీలు అయినప్పటికీ, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినప్పటికీ వాళ్ళందరినీ కూడా ఇది అమ్మవారి యొక్క లీలా విశేషం. అమ్మవారు మనం చేస్తుంటే ఆవిడ అంతర్యామిగా ఉండి అనేక రూపాల్లో వ్యక్తం అవుతూ ఉన్నటువంటిది అని తప్ప భావన, వేరే భావన ఉండదు హనుమంతుడికి. అలాంటి వాడు హనుమంతుడు. కాబట్టి అంతటి కార్యం, ఆ పని ఆయన తప్ప ఇంకెవరు చేయలేనటువంటి పని కదా. సుదుష్కరం అన్నాడు. అందుకనే ఆయన
సముద్రాన్ని దాటడం ఇంకోటి సాధ్యమవుతుందా? ఆ సముద్రంలో వచ్చినటువంటి అవరోధాలన్నింటినీ కూడా దాటడం సాధ్యమవుతుందా? లేకపోతే లంకలోకి ప్రవేశం సాధ్యమవుతుందా? ప్రవేశించిన తర్వాత ఎవరికల్లా పడకుండా అందరినీ వెతుకుతున్నాడు, అది సాధ్యం. ఎవరికి సాధ్యమవుతుందంటే ఆయనకే సాధ్యమవుతుంది. ఎందుకంటే మహాయోగం అనే యోగ స్థితిలో ఉన్నాడు ఆయన. ఎందుకు ఉన్నాడంటే నిరంతరం స్వామి యొక్క నామాన్ని జపిస్తూ ఉండడం, అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఆవిడ్ని ధ్యానం చేస్తూ ఉండడం, ఇదే ఆయన యొక్క ఉపాసన అంతా కూడా. అది మహా ఉపాసన. అది అవలుప్య మహావేగ ప్రహస్తస్య నివేశనం తతో అన్యత్ పుప్లువే వేస్మ మహాపార్శ్వస్య వీర్యవాన్. ఈ రావణాసురుడి యొక్క ప్రసాదం దగ్గరలో వరుసన విఐపీస్ అందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ ఆయన యొక్క మంత్రులు, సేనాపతులు, హేమాహేమీలు అందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళ ఇళ్ళు కూడా అక్కడే ఉన్నాయి ఆ వరుసలో. అదంతా కూడా అందుకనే ఆ ఏరియా అంతా కూడా మరి అంత కాపలా ఎందుకు పెట్టారంటే, అంత సెక్యూరిటీ ఎందుకండి అక్కడ? వేల మంది, లక్షల మంది సెక్యూరిటీ పర్సన్స్ చుట్టుపక్కల ఎందుకున్నారంటే వాళ్ళందరూ రావణాసురుడి యొక్క ముఖ్యమైనటువంటి అంతరంగికులైనటువంటి మంత్రులు, సేనాపతులు, వాళ్ళందరూ మహా బ్రహ్మాండమైనటువంటి వాళ్ళందరూ ఉన్నారు. అందుకని రావణాసురుడు దీని తర్వాత పక్కన ఎవరుతుంది? ప్రహస్తుడు అనేటువంటి వాడున్నాడు. వాడి యొక్క ఇల్లుంది, వాడున్నాడు అక్కడ. రావణాసురుడి కొడుకులే ఉన్నారు చాలామంది. వాళ్ళు మహాబలవంతులు వాళ్ళందరూ. వాళ్ళలో టాప్ మోస్ట్ వాడు మేఘనాథుడు, అంటే ఇంద్రజిత్తు. మిగతా వాళ్ళు కూడా అందరూ చాలా బలవంతులే, మామూలు సామాన్యులైనటువంటి వాళ్ళు కాదు వాళ్ళందరూ. మరి వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటాయి. రావణాసురుడు యొక్క ప్రధానమైనటువంటి దాని పక్కనే అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఇలా ఎగిరి దూకాడు. దూకితే పక్కన ప్రహస్తుడు యొక్క ఇల్లు ఉంది, అది చూశాడు. ప్రహస్తస్య నివేశనం, ప్రహస్తుడు యొక్క ఇల్లు. ఆ తర్వాత మహాపార్శ్వుడు అనేటువంటి వాడు ఉన్నాడు. వాడు చాలా అసలు వాడితో యుద్ధం చేయడం కూడా మహా కష్టం. మన తర్వాత చూస్తాం యుద్ధకాండలో చాలా భయంకరమైన యుద్ధం చేస్తాడు వాడు. వీళ్ళెవరు రావణుడు కూడా తక్కువైన వాళ్ళు కాదు, చాలా మహాపరాక్రమతులు. అని ప్రహస్తుడు, వీడు మహాపార్శ్వుడు. తర్వాత అక్కడి నుంచి ఇంకో దూకాడు. పక్కన ఇంకో భవనం ఉంది అక్కడ. ఆయన ప్లవంగవం కదా, ఆయన నడిచి వెళ్ళక్కలే, దూకుతూ వెళ్ళొచ్చు, ఎలా అయినా వెళ్ళొచ్చు ఆయన. అందుకని మళ్ళీ ఒకసారి దూకితే ఎవరితో ఇల్లని చూశాడు. అథ మేఘ ప్రతీకాశం కుంభకర్ణ నివేశనం. కుంభకర్ణుడు ఇల్లుట అది. మేఘ ప్రతీకాశం, మేఘాలు ఎలా ఉంటాయి అంత పెద్దగా అలా ఉంటాడు వాడు. వాడి ఇల్లు కూడా అంత పెద్దగా ఉంటుంది. మరి ఆ ఇల్లు కుంభకర్ణుడిది. ఆ తర్వాత ఎవరుతుంది? విభీషణశ్చిత తథా పుప్లువేశ మహాకపి. ఆ తర్వాత పక్కన విభీషణుడి ఇల్లు కూడా ఉంది. అంటే వరుసన రావణుడు పెద్దవాడు, తర్వాత వాడు కుంభకర్ణుడు, తర్వాత వాడు విభీషణుడు. ఆ వరుసన ఇళ్ళు అలా ఉన్నాయి. అవి కూడా చూశాడు. ఆ తర్వాత ఇంకోటి ఉన్నాడు. మహోదరశ్చిత్ తథా విరూపాక్షశ్చైవ హి విద్యుజ్జిహ్వస్య భవనం విద్యుమాల్యే తథైవ చ. వీళ్ళందరూ కూడా రావణాసుడి యొక్క కుమారులు, ముఖ్యమైన వాడు. వాళ్ళందరూ ఒకడేమో మహోదరుడు అనేటువంటి వాడు, అంటే వాడు ఉదరం చాలా పెద్దదిట. మహోదరుడు వాడు వేసేస్తూ ఉంటాడు లోపలికి, కానీ అంత బలవంతుడు కూడా వాడు. ఇంకోటి విరూపాక్షుడు. విరూపాక్షుడు అంటే శివుడికి విరూపాక్షుడు అని పేరు. వీడు కూడా విరూపాక్షుడు. శివుడికి వేరే అర్థం. విశేషమైనటువంటి రూపం కలిగినటువంటి కళ్ళు కలిగినటువంటి వాడిని శివుడు. ఎందుకంటే ఆయన 3 కళ్ళు ఉంటాయి కాబట్టి. వీడు విరూపాక్షుడు అంటే ఆ అర్థం కాదు వీడికి. వీడు వికారమైనటువంటి రూపం కలిగినటువంటి కళ్ళు ఉంటాయి, వీడి భయంకరమైనటువంటి ఉంటాయి. అది విరూపాక్షుడు. ఇంకోటి విద్యుజ్జిహుట్టవాడు. వాడు నాలిక ఎలా ఉంటుందంటే మెరుపు తీగలా ఉంటుంట, విద్యుత్ లాగా. ఇంకోటి విద్యున్మాలహ వాడు. ఆ తర్వాత వజ్రదంష్ట్రస్య తథా పుప్లువేశ మహాకపి. ఆ తర్వాత వాడు వజ్రదంష్ట్రుడు. వాడి దంష్ట్రులు అంటే కోరలు వజ్రంలాగా ఉన్నాయట, వజ్రాయుధంలాగా. ఆ పక్కన ఇంకోడు ఉన్నాడు
శుకస్య చ మహావేగ సారణశ్చితి ధీమత. ఇంకోడు శుకుడు, ఇంకోటి పేరు, ఇంకోడు సారణుడు. తథాచ ఇంద్రజితో వేస్మ జగామ హరియూథప. ఆ తర్వాత ఇంద్రజిత్ యొక్క ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ ఇంద్రజిత్ యొక్క ఎన్ని చూశాడు. తర్వాత జంబుమాలే సుమాలేశ్చ జగామ హరిసత్తమ. జంబుమాలే అనేటువంటి వాడొకడు, సుమాలే అనేటువంటి వాడొకడు, వీళ్ళందరూ కూడా సేనాపతులు అయినటువంటి వాడు. ఆ తర్వాత రశ్మికేతోశ్చ భవనం సూర్యశత్రోస్తథైవచ. తర్వాత రశ్మికేతు అనేటువంటి వాడు ఒకడున్నాడు, వాడి భవనం చూశాడు. ఆ తర్వాత ఇంకోటి పేరు సూర్యశత్రువుట, సూర్యుడికి శత్రువుట, వాడి పేరే సూర్యశత్రువు, వాడిల్లు. ఇంకోటి వజ్రకాయస్య చ పుప్లువే సమహాకపి. ఇంకోటి పేరు వజ్రకాయుడు. ఈ పేరు అనే రాక్షసులు, వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద మహారాక్షసులు అన్నమాట వాడు. తర్వాత ధూమ్రాక్షస్యాధ సంపాతేర్భవనం మారుతాత్మజ. ఇంకోడు ఉన్నాడు ధూమ్రాక్షుడు అనేటువంటి వాడు ఉన్నాడు. వాడు ఇంకోటి సంపాతి, అంటే ఆ సంపాతి కాదు, ఈ రాక్షసులు ఉన్నటువంటి సంపాతి అనమాట వాడు. తర్వాత విద్యుద్రూపస్య భీమస్య ఘనస్య విఘనస్య చ. విద్యుద్రూపుడు, భీముడు, ఘనుడు, విఘనుడు. ఇంకోటి శుకనాభస్య చక్రస్య శఠస్య కపటస్య చ హ్రస్వకర్ణస్య దంష్ట్రస్య లోమస్య చ రాక్షస. యుద్ధోన్మత్తస్య మత్తస్య ధ్వజగ్రీవస్య సాధినః. ద్విజిహ్వానాం తథా హస్తిముఖస్య చ. ఇంకోటి విద్యుద్జిహ్వ, వాడు నాలుగేమో విద్యుత్లా ఉంది ఇంకోటికి, ఇంకోటికేమో ద్విజిహ్వట, రెండు నాలుగు వాడు అంటే పాములాగా. తర్వాత ఇంకోటేమో హస్తిముఖ, ఏనుగు లాంటి ముఖం కలిగినటువంటి వాడు ఒకడు. ప్లవమాన క్రమేణ ఇవ హనుమాన్ మారుతాత్మజ. తేషు మహార్హేషు భవనేషు మహాయశాః తేషాం వృద్ధిమతాం వృద్ధిం దదర్శ స మహాకపి. అలాగా ఒక భవనం నుంచి ఇంకో భవనంలోకి ముఖ్యమైనటువంటి వాళ్ళందరి యొక్క భవనాలన్నీ కూడా చూశాడు. వాళ్ళు బాగా సమృద్ధిగా అన్నీ ఉన్నటువంటి వాడు, వృద్ధి పొందినటువంటి రాక్షసత్వం కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ చూశాడు మొత్తం. సర్వేషాం సమతిక్రమ్య భవనాని సమంతతః ఆససనాథ అథ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం. తర్వాత హనుమంతుడు అక్కడి నుంచి మళ్ళీ రావణాసుడికి వచ్చాడు. వీళ్ళందరూ చూసి మళ్ళీ ఒక రౌండ్ కొట్టి మళ్ళీ రావణాసుడి యొక్క భవనానికి వచ్చాడు. రావణస్య ఉపశాయన్యో దదర్శ హరిసత్తమ విచరన్ హరిశార్దూలో రాక్షసీర్ వికృతే క్షణా. ఇప్పుడు ఏం చేశాడు, రావణాసుడి యొక్క బెడ్రూమ్లోకి వెళ్ళాడు. పెద్దది అది ఉపశాయన్యం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ రావణాసుడి దగ్గరగా పడుకుని చేయించినటువంటి రాక్షస స్త్రీలు ఉన్నారు, వాళ్ళు అక్కడికి వచ్చేట. రావణాసుడి చుట్టూ చాలామంది స్త్రీలు ఆయన దగ్గరగా పడుకున్నటువంటి వాళ్ళందరూ ఆయన బెడ్రూమ్లోకి వచ్చాడు. బెడ్రూమ్ అన్నాను లేదు, బెడ్ హాల్ లేదా బెడ్ ప్యాలెస్ అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అంత పెద్దదిగా అంతమంది, వాడు ఒక స్త్రీ కాదు, అంతమంది స్త్రీలు ఉన్నారు వాడితో అక్కడ పడుకుని. శూలముద్గర హస్తాశ్చ శక్తి తోమరధారిణ దదర్శ వివిధాంగుళాం తస్య రక్ష పదే గృహే. అలాగే ఆయన యొక్క భవనంలో రాక్షస స్త్రీల యొక్క వాళ్ళందరూ సముదాయం చూశాడు. కొంతమంది రాక్షస స్త్రీలు కాపలా ఉండేటువంటి వాళ్ళు చేతిలో శూలం పట్టుకున్నట్టు వాళ్ళు, కొంతమంది ముద్గరాలు స్త్రీలు కూడా ఆయుధాలు పట్టుకున్నారు. అక్కడ శక్తి తోమరం అలాంటి ఆయుధాలు పట్టుకున్నటువంటి స్త్రీలను చూసేట. రాక్షసాంశ్చ మహాకాయాన్ నానా ప్రహరణోద్యతాన్ రక్తాన్ శ్వేతాంసితాంశ్చాపి హరీంశ్చాపి మహాజవాన్. అలాగే రాక్షసులు, రాక్షస స్త్రీలు వాళ్ళు, రాక్షసులైనటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద శరీరాలతో మహాకాయులైనటువంటి వాళ్ళు, నానా ప్రహరణోద్యతాన్ రకరకాలైనటువంటి భయంకరమైన ఆయుధాలను పెట్టుకునేటువంటి వాళ్ళు. వాళ్ళు ఎలా ఉన్నారు, కొంతమంది ఎర్రగా, కొంతమంది తెల్లగా, కొంతమంది
రక్తాన్ శ్వేతాన్ సితాశ్చాపి హరి. వాళ్ళు అలాగా అనేకమైనటువంటి రంగుల్లో ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఉన్నారు. కులీనాన్ రూపసంపన్నాన్ గజాన్ పరగజారుజాన్ శిక్షితాన్ గజశిక్షాయాం ఐరావత సమాన్నిధి నిహంత్రోన్ పరసైన్యానాం గృహే తస్మిన్ దదర్శసః క్షరదశ్చ యథా మేఘాన్ స్రవతశ్చ తథా గిరీన్. ఆ తర్వాత ఆ భవనంలో కూడా లోపల మళ్ళీ ఎలా ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి లోపల కూడా. అంటే మరి బెడ్రూమ్లో కాదు, కానీ ఆ భవనం ప్రసాదాల నిండా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ కూడా ఈ ఇంట్లో లోపల కొన్ని, అదే ఈ భవనంలో లోపల కొన్ని దీంట్లో ఆ ఏనుగులు ఉన్నాయి. అవి ఎలా జాతీయ ఏనుగులు అవి. కులీనాన్ రూపసంపన్నాన్, ఆ ఏనుగులు కూడా చూడడానికి మంచి బ్రహ్మాండంగా ఉన్నాయి. అంటే శత్రువుల్ని అసలు ఈ ఏనుగులే శత్రువులను మర్దించేస్తాయి. అలాంటి యుద్ధంలో వీళ్ళు యుద్ధం చేయక్కలే, ఎవరైనా శత్రువులు వస్తే వాళ్ళని ఏనుగులు మర్దించేస్తాయి. అలాంటి ఏనుగులు అవి. శిక్షితాన్, బాగా ట్రైనింగ్ ఇవ్వబడినటువంటి అనమాట శిక్షితాన్ అంటే. గజశిక్షాయాం, దేని యందు గజశిక్ష యందు అనేటువంటి దాంట్లో. అలాగే యుద్ధంలో ఐరావత సమాన్, ఇంద్రుడి యొక్క ఏనుగైనటువంటి ఐరావతంతో సమానమైనటువంటి ఏనుగులన్నీ ఉన్నాయి ఇక్కడ. నిహంత్రోన్ పరసైన్యానాం, శత్రువుల యొక్క సైన్యాన్ని చిందరవందరగా వాళ్ళని చంపేస్తాయన్నమాట. అలాంటి భయం ఉన్నాయి అవి. గృహే తస్మిన్ దదర్శ, వాడి యొక్క ఇంట్లో చూశాడనమాట. క్షరతశ్చేధా మేఘాన్, ఎలా ఉన్నాయి అంటే అవి బాగా మేఘాలు గర్జిస్తే ఎలా ఉంటుందో అలాగ ధ్వని చేసేటువంటి అది ఆ ఏనుగులు అంత భయంకరంగా ఉన్నాయి. తర్వాత స్రవతశ్చ తథా గిరీన్, పర్వతాల నుంచి ఆ నీరు కారుతూ ఉన్నట్టుగా వాడి మదజలం కారుతూ ఉంటుంది. అలాంటి ఏనుగులు అవి. మేఘస్తనిత నిర్ఘోషాన్ దుర్ధర్షాన్ సమరే పరై, ఇంకా అవి అరిచాయంటే మేఘాలు గర్జించినట్టుగా ఉంటుంది, వినడానికి భయంకరంగాను. తర్వాత యుద్ధంలో శత్రువీరులకి జయించడానికి సాధ్యం కాదు, వీటిని ఈ ఏనుగులను జయించలేరు ఎవరు కూడా యుద్ధంలో. అలాంటివి. సహస్రం వాహినీస్తత్ర జంబూనత పరిష్కృతా హేమజాలైర్ అవిచ్ఛిన్నా తరుణాదిత్య సన్నిభా. అలాగే ఆ ఇంట్లో ఉన్నటువంటి సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వేల మంది ఉన్నారు. వాళ్ళు బంగారం యొక్క ఆభూషణాలు ధరించున్నారు వాళ్ళందరూ కూడా. హేమజాలైర్ అవిచ్ఛిన్న తరుణాదిత్య సన్నిభా దదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే. బాగా వాళ్ళంటే ఆభరణాలు ధరించున్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళు ఉదయిస్తున్నటువంటి సూర్యుడి కాంతి లాంటి కాంతి కలిగి ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఈ రాక్షసులు ఇక్కడ ఈ సైనికులని ఈ రాక్షసులందరూ కూడా. అంటే వీళ్ళందరూ కూడా రావణుడి యొక్క భవనంలో చుట్టూ ఆ భవనం చుట్టూ భవనంలో ఉన్నారు. వీళ్ళందరూ మూలధనం, వాడు మూల బలం అంటారు. రావణాసుడికి ఒక మూల బలం అని ఉన్నారు వాడు. అంటే రిజర్వ్ పోలీస్ అంటారు చూసారా, రిజర్వ్ ఫోర్సెస్ అని. అలా స్పెషల్ రిజర్వ్ ఫోర్స్ అనమాట. మరి ఎస్ఆర్పి అని మనకుంటుంది, స్పెషల్ రిజర్వ్ పోలీస్ అని. అలాగే స్పెషల్ రిజర్వ్ ఫోర్స్ అనమాట రావణాసుడి మూలబలం. ఆ మూలబలమే 3 లక్షల మంది, 3 కోట్ల మంది ఎంతమంది ఉన్నట్టు వాళ్ళు. మనకి యుద్ధంలో చూస్తాం మనం. ఈ మిగతా వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు రావణలక్ష్మణులు, తర్వాత హనుమంతుడు వీళ్ళందరూ చేసేటప్పటికీ చివరికి రావణాసురుడు ఏం చేశాడంటే మూల బలాన్ని పంపించాడు. వాళ్ళు ఒక్కొక్కడు రావణాసురుడు అంత బలం గల వాళ్ళు. అలాంటి వాళ్ళు 3 కోట్ల మంది, అంతమంది అనమాట వాడికి. అసలు లంకలో అసలు ఎంతమంది ఉన్నారు ఏమిటో అసలు. అంటే మిగతా సైన్యం కాకుండా ఎక్స్క్లూజివ్గా మూలబలమైనటువంటి వాళ్ళు మాట వాళ్ళు 3 కోట్ల మంది. ఎలా మెయింటైన్ చేస్తారో అసలు ఏమిటో మనం ఊహకు అందనటువంటిది అంతా కూడా.
శిబికా వివిధాకారా స కపిర్మారుతాత్మజ తథా గృహాణి చిత్రాణి చిత్రశాలాగృహాణి చ. అక్కడ ఉన్నటువంటివి పల్లకీలు ఉన్నాయి, రకరకాలైనటువంటి ఆకారాలతో, రకరకాలైనటువంటి వాటి మీద నగిషీలతో, రకరకాలైనటువంటి వీటితో ఉన్నటువంటి పల్లకీలు ఉన్నాయి. ఎందుకంటే మరి ఈ రావణాసురుడికి ఆ స్త్రీలు, రావణాసురుడి భార్యలే కాకుండా మిగిలినటువంటి వాళ్ళు, ఉన్నటువంటి వాళ్ళు, వాడు ఎత్తుకొచ్చిన వాళ్ళు, ఇక రకరకాల కేటగిరీస్ ఉన్నారు అక్కడ స్త్రీలందరూ కూడా. వీళ్ళందరికీ పల్లకీలు. శిబిక అంటే పల్లకీ అనమాట. శిబిక వివిధాకార సక అవన్నీ చూశాడు ఆయన. వాడన్నింటి మీద కూడా లతా, అలాగే అక్కడ ఇంకా అవి కాకుండా అక్కడ లతాగృహాలు ఉన్నాయి. అంటే లతలతోనే ఇళ్ళలాగా పొదరిళ్ళు అనమాట, అవి ఉన్నాయి అక్కడ. చిత్రాణి చిత్రశాలాగృహాణి చ క్రీడాగృహాణి చ అన్యాని దారుపర్వతకాని చ కామస్య గృహకం రమ్యం దివాగృహకమేవ చ దదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే. ఇవన్నీ కూడా రావణుడి యొక్క ఇదే అనమాట. దాంట్లోనే ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చూశారు. స మందర సమప్రఖ్యం మయూరస్థాన సంకులం ధ్వజయష్టిభిరాకీర్ణం దదర్శ భవనోత్తమం. అలాగే ఇంకో భవనం చూశాడు. అది ఎలా ఉంది, అక్కడ లోపలేను మందర సమప్రభం, మందర పర్వతంలాగా ఎత్తుగా ఉంది అది. అందులోనూ మయూర స్థాన సంకులం, నెమళ్ళు ఉన్నాయి అందులో. ధ్వజ యష్టిభిరాకీర్ణం దదర్శ భవనోత్తమం. ధ్వజములు అన్నీ కూడా జెండాలు అక్కడ ఉన్నాయి, పై రకరకాల రంగురంగుల్లో. అనంత రత్న నిశ్చయం నిజాలం సమంతత. ఇంకా లెక్కలేనన్ని రత్నాలు, వజ్రాలు, ఇవన్నీ అలా కుప్పలు కుప్పలుగా ఉన్నాయి అక్కడంతా. ధీర నిష్ఠిత కర్మాంగం గృహం భూతపతేరివా. ఎలా ఉన్నాయంటే అందులో కూడా అన్ని నిధులు, అంత సంపద. అంటే ఇది కుబేరుడిదే, ఆ నగరం కుబేరుడిదే. అక్కడ ఉన్నటువంటి మరి కుబేరుడి నగరం తీసుకున్నప్పుడు ఆ కుబేరుడి యొక్క సంపద కూడా వీడు కొలగొట్టి ఉంటాడు. మరి కుబేరుని వెళ్ళగొట్టేసాడు కదా అక్కడి నుంచి. కుబేరుడు వీడికి అన్నగారిని చావగొట్టి వెళ్ళగొట్టేసి నగరం అంతా ఎలాంగ్ విత్ ఆల్ ది రిచెస్ అనమాట వాడు ఆక్యుపై చేసాడు. అంత పెద్ద బలం గలవాడు వీడు. మరి వీడి బలం ఎందుకంటే మరి వాడు శాపంతో ఎలా పుట్టినటువంటి వాడు కాబట్టి, లేకపోతే మామూలుగా అయితే అంత బలం వస్తుంది. 3 జన్మలు రాక్షసుడిగా పుట్టాలని శాపం పొందారు కదా. ఒక జన్మ అయిపోయింది హిరణ్యకశిపుడు, ఇది 2వ జన్మ కదా. అందుకని కుబేరుణ్ణి ఎవడేం జయిస్తాడు. అందుకనే ఇంద్రాది దేవతలు కూడా వీడి దోలికే లాభం లేదు, వీడిని జయించలేకపోయారు. ఎందుకంటే వీళ్ళందరి చేత ఎలా జయింపబడతాడు, జయింపడ్డు కదా. ఎందుకంటే అసలు ఆయన దిగి రావాలి, వీడిని జయించాలంటే. మరి అందుకనే ఈ 3 జన్మల్లో అసలు ఆయన దిగి వచ్చాడు. మరి ఏం చేస్తారు పాపం. హిరణ్యకశిపులు వాళ్ళకి అంతే మరి. అందుకనే వాళ్ళు రామకోటి తాతగారు చాలా అద్భుతంగా చెప్పారు. వాడు హిరణ్యకశిపుడు వాడు తపస్సు చేసినప్పుడు బ్రహ్మగారు ప్రత్యక్షమై నీకేం కావాలంటే మృత్యు లేకుండా. మరి మృత్యు లేకుండా అది ఇవ్వడానికి సాధ్యం కాదు, నేను శాంక్షన్ చేయడానికి వీల్లేదు. ఆయన ఏమైనా ఆయన అడిగితే ఆయన కాదు, మరి మా ఇంట్లో ఉన్నటువంటి పరుగులు కాదని చెప్పాడు ఆయన. సరే అయితే బాగానే ఉంది, పోనీ ఓ పని చేయి, నువ్వు సృష్టించినటువంటి వాళ్ళ చేత ఎవరి చేత కూడా నేను వధింపబడకూడదు అంటే ఓకే అన్నట్టు శాంక్షన్ అన్నాడు. అంటే బ్రహ్మగారి చేత సృష్టింపబడినటువంటి వాళ్ళు ఎవరి చేతిలో చావకూడదు, అది వాడి వరం. అంటే ఏమిటి, ఆయన చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో చావకూడదు. అలాంటి వరాలు పొందారు వాళ్ళు. మరి అందుకే మొట్టమొదటి మరి అక్కడ కూడా అదే కదా. అక్కడ ఒప్పందం ఏమిటి, సనక సనందనాలు వీళ్ళని మీరు రాక్షసులుగా వెళ్ళి పుట్టండి భూలోకంలో అని వీళ్ళని శపించారు.
తర్వాత మళ్ళీ స్వామివారు వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారు, అప్పటికే సనకసాంతులు తెలుసుకున్నారు తాను చేసిన పొరపాటు. మా శాపాన్ని క్యాన్సిల్ చేయండి అని ప్రార్థించి, అబ్బెబ్బే మీ మాట మహాత్ములు శాపం ఇస్తే క్యాన్సిల్ అవ్వడం అంటే అవుదా అన్నాడు ఆయన. మీలాంటి వాళ్ళు మహాతపస్సు అయినటువంటి వాడు ఇచ్చిన శాపాన్ని క్యాన్సిల్ చేయడం అవుతుంది, పుట్టనివ్వండి పర్వాలేదు అన్నాడు. కొంప మునిగిపోయింది అది. ఆ తర్వాత తెలుస్తున్నారు సనకసంతనాథులు మనం ఇచ్చిన శాపం అన్నే చావగొట్టిందని. మరి అంతే కదా, మరి రాక్షసులు అయి పుట్టాలని శాపం ఇచ్చారు, పుట్టారు, రాక్షసులు అయ్యారు. ఏం చేశారు, అందరినీ చావగొట్టారు. మరి తపస్సు చేసుకునే వాళ్ళని దేవతలు అందరినీ చావగొట్టారు వాళ్ళ శాపం వల్ల. పైగా ఎందుకని వాళ్ళ ఆ ఫోర్స్ అంతా ఎవరి చేతిలోనూ వాళ్ళకి ఓడిపోరు. ఎందుకంటే ఆయన వస్తే తప్ప డైరెక్ట్గా ఆయనతో లింకు, ఆయన దిగి రావాలి. అందుకని వాళ్ళకి ఆయన ఒప్పందం ఏంటంటే, మేము మా 3 జన్మల్లో మీరు రాక్షసులుగా పుట్టమంటే పుడతాం, కానీ నిరంతరం మీ యొక్క స్మరణ ఉండాలి, వైరంతో అయినాను. మరి అంతేగాని నిరంతరం వాళ్ళు స్మరిస్తుంది ఆయన్నే. మీరు తప్ప మీ చేతులు తప్ప ఇంకెవరితో చావకూడదు. ఓకే, అందుకని ఇప్పుడు ఇంకెవడు చేయించగలడు వాడిని? ఇంద్రుడు చేయించగలడా, కుబేరుడు చేయించగలడా, ఎవడు చేయించగలడు? అందుకని కుబేరుడు ఎందుకు వచ్చిందిలే, వీళ్ళు ఎలాగో జయించలేము మనం. ఎందుకంటే అసలు ఆ పక్క నుంచి డైరెక్ట్గా వచ్చినటువంటి వాడు కదా, అందుకని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంక వీటితో ఎలాగో వేగలేమనే ఆ నగరాన్ని, ఆ సంపదల్ని అన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు కుబేరుడు. అలకాపురం ఇంకో నగరం ఉంది, అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన పాపం. అందుకని అవన్నీ ఎన్ని రత్నాలు, ఎంత సంపద, ఏమిటి ఇక్కడ అని చెప్పేసి అదనమాట ఇక్కడ ఉన్నటువంటివి. అనంతరత్న నిచయం నిధిజాలం సమంతత, అన్ని వైపులా కూడా నిధులు, రత్నాలు, వజ్రాలు, బంగారం, ఈ ఒకటేమిటి అవన్నీ. ధీర నిష్ఠిత కర్మ అంగం గృహం భూతపతే ఎరివా. ఎలా ఉందంటే, భూతపతి అయినటువంటిది అంటే మహేశ్వరుడు, శివుడా, లేకపోతే భూతపతి అయినటువంటిది కుబేరుడు కూడా అర్థం వస్తుంది. అలాగే ఉందన్నమాట. అర్చిర్భిశ్చాపి రత్నానాం తేజస రావణస్య చ విరరాజ తద్వేష్మ రశ్మివాని రశ్మిభి. రావణుడి యొక్క తేజస్సు ఉందే, అది సూర్యుడి యొక్క తేజస్సులా ఉంది. ఎందుకని ఆయన తేజస్సు ఉంది, అక్కడ ఉన్నటువంటి రత్నాలు, వజ్రాలు ఇవన్నీ కూడా అవి ప్రతిబింబిస్తూ ఉంటాయి. అందుకని ఇంకా తేజస్సు పెరిగిపోయినట్టుగా ఉంటుంది. అలాగా అంత తేజస్వంతుడు కనబడుతున్నాడు ఆయన. జంబూనతమయాన్యేవ సేనా న్యాసనాని చ. సేనములు అంటే అక్కడ ఉండేటువంటి బెడ్స్, ఆసనాలు అంటే కూర్చునేటువంటివి, ఇవన్నీ కూడా బంగారంతోనే ఇంకా అవన్నీ కూడాను జంబూనతమయాని, బంగారమయం అంతా కూడా. ఇంకా అసలు మామూలు అంటే ఏం సామాన్యమైనటువంటి అంతకంటే తక్కువ అయినటువంటిది ఏం లేదు. శయ్యలు, కూర్చునేటువంటి ఆసనాలు అన్నీ బంగారమే. భాజనాని శుభ్రాణి దదర్శ హరియూధపాహ. అక్కడ ఉన్నటువంటివి అన్నీ కూడా మధ్వాసవ కృతక్లేదం మణిభాజన సంకులం మనోరమ అసంబాధం కుబేర భవనం యథా. అందులో అక్కడ ఉన్నటువంటి ఆ భూమి ఉంది, అక్కడ నేలంతా కూడాను తడిగా ఉందట. దేంతో తడిగా ఉంది? మధు. అది కూడా అంత ఎక్కువగా ఉంది అక్కడ. పాపం హనుమంతుడు అది కూడా పీల్చాల్సి వచ్చింది అక్కడ వెతకడం కోసం, సీతమ్మవారిని వెతకడం కోసం. ఒక్కోసారి మనకు అలాగే అవుతుంది. కొన్ని చోట్ల అలాంటి చూడాల్సి వస్తుంది, అలాంటి ఆఘ్రాణం కూడా మనం భరించలేము. కానీ ఒక్కోసారి తప్పనిసరి అలాంటి చోటు నుంచి మెల్లిగా ఎప్పుడు పోతాం అనేటువంటిది అలా ఉంటుందన్నమాట. అలాంటి పాపం హనుమంతుడు కాబట్టి ఇవన్నీ భరించాడు, మనమైతే భరించలేము అన్నీ. మధు, ఆసవం, కృతక్లేదం, మణిభాజ సంకృతం, మనోహరమ అసంబద్ధం కుబేర భవనం యథ. అంటే కుబేర భవనంలో ఉంది, కానీ కుబేరుడు భవనంలో ఇవన్నీ ఇలా ఉంటాయని అర్థం కాదు. వీడు దీంట్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మరి అలా పారుతూ ఉంటాయి. నిరంతరం మద్యపానం. నూపురాణాంచ ఘోషేణ కాంచీనాం నిస్వనైన చ. నూపురములు, అందెలు, చప్పుళ్ళు, మరి అందరూ చుట్టూ స్త్రీలు, అందెలు, చప్పుళ్ళు. మృదంగతాలిత నిర్ఘోషవద్భిర్వినాదితం. అలాగా
శబ్దాలు వినపడుతూ ఉంటాయి, మృదంగం, వాయిద్యాలు, సంగీతాలు, ఏదో ఓపెరా అనేది అంటారు చూసారా, అలా ఎప్పుడు ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట అక్కడంతాను. ప్రాసార సంఘాతయుతం స్త్రీరత్న శతసంకులం, శ్రేష్టమైనటువంటి స్త్రీలు వందలు నాటి అక్కడ. సువ్యూఢ కక్ష్యం హనుమాన్ ప్రవేశ మహాగృహం, అలాంటి మహాగృహంలోకి లోపల ప్రవేశించాడు. మరి అన్నీ వెతకాలి, ఎందుకంటే పొరపాటున ఇందులో ఏముంటుందని వచ్చేస్తే సీత అందులో ఉంటే మిస్ అయిపోతారు కదా. అందుకని హనుమంతుడు ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా ప్రతి అంగుళం వెతికాడు లంకంతాను. అందుకోసం ఇవన్నీ భరించాల్సి వచ్చింది పాపం ఆయన. అంటే ఒకటి, ఆయన ఇందులో దేనిలోనూ ఎక్కడున్నా కూడా ఆయన దాంట్లో ఉన్నాడు కాబట్టి ఏమి అన్డిస్టర్బ్డ్ హనుమంతుడు. మనలాంటి వాళ్ళైతే ఏమో పడిపోతామేమో, కానీ ఆయన దేనికి అన్ని ఇంద్రియాలలో పనిచేస్తూనే ఉంటాయి కానీ వాడికి ఏం లొంగడు. మనస్సు పనిచేస్తుండు కానీ మనస్సు లొంగడు. ఎందుకని? చిత్తవృత్తి నిరోధింపబడింది ఆయనకి. అందుకేం భయం? సీతమ్మని వెతకడం కోసం వచ్చాడు తప్ప ఇవన్నీ చూస్తున్నాడు కానీ ఆయన అన్నీ పనిచేయవు. అలాగే వేస్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైదూర్య సువర్ణజాలం యథా మహాప్రావృషి మేఘజాలం విద్యుత్ పినద్ధం సవిహంగజాలం. అలాగే అక్కడ ఆ బంగారంతో చేసినటువంటి ఇవన్నీ ఉన్నాయి, వాటిలో అవన్నీ చూశాడు. అంటే ఇలా ఆ భవన సముదాయం అంతా చూశాడు. అవి వర్షాకాలంలో మెరుపు తీగలతో ఉన్నటువంటి మేఘాల తోరణంలాగా ఉన్నాయి అవన్నీను. ఆ భవనంలో ఉన్నటువంటివి అన్నీ కూడా అలా ఉన్నాయి. నివేశనానాం వివిధాశ్చ శాలాః ప్రధాన శంఖాయుధ చాపశాలాః మనోహరాశ్చాపి పునర్విశాలాః దదర్శ వేస్మాద్రిషు చంద్రశాలాః. అక్కడ చాలా నివేశనములు అంటే కూర్చుని అలా కొంతసేపు గోష్ఠి చేసుకునేటువంటి శాలలు ఉన్నాయి అక్కడ. అంటే కాన్ఫరెన్స్ హాల్స్ అలాంటివి ఉన్నాయి. నివేశనానాం వివిధాశ్చ శాలాః ప్రధాన శంఖాయుధ చాపశాలాః. అలాగే శంఖములు, ఆయుధములు, ధనుస్సులు ఇవన్నీ పెట్టుకునేటువంటి ఆయుధశాలలు ఉన్నాయి. మనోహరశ్చాపి పునర్విశాలాః, అవన్నీ కూడా చాలా విశాలమైనటువంటి విధంగా ఉన్నటువంటి చంద్రశాలలు ఉన్నాయి. అలా గృహాణి నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దదర్శ కపలార్జితాని. అలాగే అనేక రకాలైనటువంటి వాటితో సుశోభితమైనటువంటివి అటువంటివి గృహాలు, ఇళ్ళు చూశాడు. అవి ఆ ఇళ్ళు ఎలా ఉన్నాయంటే దేవతలు కానీ అసురులు కానీ అందరూ కూడా దాన్ని చాలా ప్రశంసించేటువంటివి, దాన్ని మెచ్చుకునేట్టుగా ఉన్నాయి ఆ ఇళ్ళు. అవి ఆ ఇళ్ళు దోషాలు లేకుండా దోషరహితంగా ఉన్నాయి కొన్ని ఇళ్ళు. అవన్నీ కూడా రావణాసురుడు స్వబలార్జిత అని తన బలంతోనే అవన్నీ కూడా పొందేట. ఆ ఇళ్ళన్నీ కూడా తన దీంతో అవన్నీ కూడా చూశాడు. తాని ప్రయత్నాభిసమాహితాని మయేన సాక్షాదివ నిర్మితాని మహీతలే సర్వగుణోత్తరాణి దదర్శ లంకాధిపతిర్గృహాణి. ఆ లంకాధిపతి యొక్క ఈ భవన సముదాయం ఉంది సరా, రావణాసుడి యొక్క సముదాయం అంతా కూడా ఎవరు నిర్మించారో అంత అద్భుతంగా ఉందంటే మయుడు నిర్మించాడు కుబేరుడి కోసం. కుబేరుడి కోసం మయుడు నిర్మించాడు. విశ్వకర్మ ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం మయుడు నిర్మించాడు. అందుకని అంత అద్భుతంగా ఎటువంటి దోషాలు లేకుండా ఉన్నటువంటి అలా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా. మహీతలే సర్వగుణోత్తరాణి, ఈ భూమి మీదే అసలు ఎన్నో మంచి గుణవంతమైనటువంటి అన్ని అంత ఎక్సెప్షనల్గా ఉన్నాయన్నమాట. ఏ దోషాలు కానీ ఏమీ లేకుండా అత్యద్భుతంగా ఉన్నాయి. ఎందుకని మయుడు నిర్మించాడు. మయాసురుడు అంటారు కానీ అసురుడు రాక్షసుడు కాదు ఆయన, మయుడు. ఆయన నిర్మించాడు. ఈ మయుడు అనేటువంటి ఆయన ఉన్నాడే, అది
ఆ మయుడనేటువంటి ఆయన సంతతికి సంబంధించినటువంటి వాళ్ళే ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి రెడ్ ఇండియన్స్. ఎవరినైతే అందరినీ చంపేసి తెల్లవాళ్ళు ఆక్రమించేశారో అమెరికాని, ఇప్పుడు ఉత్తర అమెరికా ఖండం ఉందే, అది వాళ్ళది కాదు, తెల్లవాళ్ళది కాదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రెడ్ ఇండియన్స్. వాళ్ళందరూ ఈ మయుడి యొక్క సంతతిలో సంబంధించినటువంటి వాళ్ళు. వాళ్ళందరూ గరుత్మంతుడి యొక్క ఉపాసన ఇవన్నీ చేసేటువంటి వాళ్ళు. వీళ్ళందరూ తెల్లవాళ్ళు వెళ్ళి వాళ్ళందరినీ చంపేసేసి చివరికి ఇప్పుడు చాలా కొద్ది మందిని మాత్రమే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళు రోజు చంపుతూనే ఉంటారు. అలాంటి స్థితిలో ఉన్నారన్నమాట వాళ్ళు. అందుకని మయుడు అనేటువంటి వాడు చాలా బ్రహ్మాండమైనటువంటి ఆర్టిస్టిక్ బిల్డర్. ఆయన నిర్మించినటువంటి నగరం అన్నమాట ఇది. కుబేరుడు నగరం అనేటువంటిది అది కూడాను, ఇది కూడా కుబేరుడు నగరం. అన్నీ కూడా మయుడు నిర్మించాడు, దివ్యమైనటువంటి భవనాలన్నీ కూడా. ఆయనే మనకి ధర్మరాజుకి మయసభ అనేటువంటి భవనం, సభాభవనం ఉంది, అది కూడా ఆయన నిర్మించిందే మయుడు. అలాగా ఇవన్నీ కూడా చూశాడు. తతో తదస్య ఉచ్యుతమేఘరూపం మనోహరం కాంచనచారు రూపం ఆత్మబలానురూపం గృహోత్తమం అప్రతిమ ప్రరూపం రూపం. అప్పుడు రాక్షసుడి యొక్క రావణాసుడి యొక్క అస్సలు మొత్తం మెయిన్ చీఫ్ భవనం ఉందే, అలాంటిది చూశాడనమాట. అది ఎలా ఉందంటే దదర్శ ఉచ్ఛ్రిత మేఘరూపం, ఎత్తుగా ఉన్నటువంటిది, మేఘాలు అంత విశాలమైనటువంటిది. మనోహరం కాంచనచారు రూపం, మన మనస్సును హరించేటువంటిది. అది చూస్తూ ఉండేది అబ్బా ఇంకా చూడాలనిపించేటువంటిది. కాంచన చార రూపం, బంగారంతో చేసినటువంటిది, చాలా అద్భుతమైనటువంటి రూపం. ఏమిటది? అక్షోధిపస్య ఆత్మబలానురూపం గృహోత్తమం అప్రతిరూప రూపం. ఆయన యొక్క గృహము ఉన్నటువంటిది ఉందే, అది మాత్రం యూనిక్గా ఉందన్నమాట. అలాంటిది మహీతే స్వర్గమివ ప్రకీర్ణం శ్రియా జ్వలంతం బహురత్నకీర్ణం. ఈ భూమి మీదే స్వర్గం అన్నట్టుగా అలా ఉందన్నమాట ఆ భవనం అంతా కూడా. ప్రకీర్ణం శ్రియా జ్వలంతం బహురత్నకీర్ణం, అనేకమైనటువంటి రత్నాలతో వాటితో నిండి ఉన్నటువంటిది. నానా తరుణాం కుసుమావకీర్ణం గిరేరివాగ్రం రజసావకీర్ణం. అది ఎలాగంటే నానా తరుణాం, తరుణ్ అంటే చెట్లు, వృక్షాలు అన్నమాటవి. అలాగా నానా తరుణాం కుసుమావకీర్ణం అంటే ఇది భవనంలాగా ఉంది, కానీ ఇది పుష్పక విమానం. అది దాని యొక్క వర్ణనం అన్నమాట. ఇది రావణాసుడి యొక్క అంటే కుబేరుడిది, ఇప్పుడు రావణాసుడిది. అది పుష్పకం. అది పుష్పకం అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే చూస్తే పూర్తిగా పువ్వులతో నిండినటువంటిదిగా ఉంటుంది, కానీ అది నిజంగా సహజమైనటువంటి వృక్షాలు, సహజమైనటువంటి పువ్వులు, సహజమైనటువంటి లతలు కావు. కానీ ఎవరు గుర్తుపట్టలేరు. దాని మీద చెక్కబడినటువంటివి, ఆ పుష్పకం మీద ఉన్నటువంటివన్నీ కూడా చెట్లు, లతలు, పుష్పాలు. అలా చూస్తుంటే అవన్నీ దాని మీద, విమానం మీద ఇవన్నీ ఎలా ఉంటాయి అనుకుంటాం మనం. అలాంటిది అన్నమాట పుష్పక విమానం అనేటువంటిది. అది భవనంలాగే ఉంటుంది. పుష్పక విమానం అంటే మామూలుగా ఏంటంటే అసలు అదే ఒక భవనంలా ఉంది. ఒక భవనం ఏమిటి అసలు? ఈ భవన సముదాయం ఎంత ఉంటుందో అంత ఉంటుంది పుష్పక విమానం. నారీ ప్రవేకైరవ దీప్యమానం అంబోధరమర్చ్యమానం హంస ప్రవేకై ఇవ వాహ్యమానం శ్రియాయుతం ఖే సుకృతం విమానం. అది ఎలా ఉందంటే దాని రూపం మెరుపు తీగలతో ఉన్నటువంటి మేఘాల్లాగా ఉన్నటువంటివి. అలా ఉన్నటువంటి
అందమైనటువంటి స్త్రీలు వాళ్ళు కూడా ప్రతిమలు అన్నమాట. అది స్త్రీల్లాగా చూస్తే ఎలా ఉంటారు, కానీ వాళ్ళ ప్రతిమలు ఆ విమానం మీద ఉన్నటువంటిదంతా అక్కడ వాళ్ళు నుంచున్నారా వాళ్ళు ఉన్నట్టుగా ఉంటుందన్నమాట అక్కడ. అలాగే హంస ప్రవేకైరవ బాహ్యమానం, అక్కడ మంచి శ్రేష్టమైనటువంటి హంసలు, ఆ హంసలు ఈ విమానాన్ని బాహ్యమానం అంటే మోస్తున్నట్టుగా ఉందన్నమాట. హంసలు మోసుకెళ్తున్నాయా అన్నట్టుగా ఉంటుంది ఆ విమానం, అలా ఉంటుంది అది. అటువంటి అద్భుతమైనటువంటి శోభతో ఉన్నటువంటిది ఈ విమానం. యథా నగాగ్రం బహుధాతు చిత్రం యథా నభశ్చ గ్రహచంద్ర చిత్రం. ఎలా ఉంది ఇంకాను ఒక పర్వతం. మనం ఇంతకుముందు చాలా పర్వతాలు చూసాం ఇందులో, చాలా పర్వతాలు చూసాం కదా మనం. అయోధ్య నుంచి బయలుదేరిన తర్వాత ఎన్ని పర్వతాలు చూసామండి, పెద్ద పెద్ద పర్వతాలని. ఆ పర్వతాలన్నీ కూడా శిఖరాల్లా ఉంటాయి. అనేకమైనటువంటి ధాతువులు ఆ రాళ్లలో ఉన్నటువంటివి ఆ ధాతువులతో మెరుస్తూ ఉంటాయి. ఈ విమానం కూడా అలా ఉందిట, ఆ శిఖరాలతో ఉన్నటువంటి పర్వతంలాగా. యథా నగాగ్రం బహుధాతు చిత్రం, అనేకమైనటువంటి ధాతువులన్నీ కూడా అందులో కలిసి ఉన్నటువంటి ఆ రాళ్లతో ఉన్నటువంటి శిలలతో ఉన్నటువంటి పర్వతం ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. ఇది పర్వతమా, ఈ భవనం ఏమిటి, భవనాల్లో ఈ పర్వతం పైన ఉండడం ఏమిటి, ఇవంతా నిజంగా పర్వతం మీ కట్టారా ఏమిటి అన్నట్టుగా ఉంటుంది అన్నమాట ఈ పుష్ప విమానం. తర్వాత యథా నభశ్చ గ్రహచంద్ర చిత్రం, పైన చూస్తే ఆకాశంలో చంద్రుడు సూర్యుడు గ్రహాలు ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది. ఇది ఏమిటండి, చంద్రుడు సూర్యుడు గ్రహాలు నక్షత్రాలు అవన్నీ కూడా ఈ విమానంలో కనబడుతూ ఉంటాయి. అంటే మనం ఊహించలేమన్నమాట అసలు అలాంటిది. దదర్శ యుక్తీకృత చారుమేఘం చిత్రం విమానం బహురత్న చిత్రం. చాలా మంచి మంచి మేఘాలు అలా ఉన్నట్టుగా వేలాడుతున్నట్టు కనబడుతుంది. విమానంలో మేఘాలు ఏమిటి, ఇవేమిటి, మనం అసలు మనం ఊహించగలం? అలాంటి విమానం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మరి రకరకాలైనటువంటి కొత్త రకాలు లేటెస్ట్ విమానాలు ఉన్నాయి, అవి కూడా ఇలా ఉండవు. అది ఎలా ఉంటే అంత పెద్ద విమానం ఎక్కడ ఉంటుంది? మనకి మ్యాక్సిమం జంబో జెట్ అది ఎక్కాం మేము చాలాసార్లు. అదే మ్యాక్సిమం ఆ పెద్దది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈయన చెప్పిన దాని ముందు జంబో జెట్ ఎంత ఉండదో చిన్న దోమలా ఉంటుందన్నమాట. అంత ప్రమాణం మనం ఊహించుకోవాలి. పర్వతంలా ఉంటుందంటే విమానం. మహీకృత పర్వతరాజిపూర్ణ శీలాకృత వృక్షవితానపూర్ణ వృక్షాకృత పుష్పవితానపూర్ణ పుష్పం కృతం కేసరపత్రపూర్ణం. ఎలా ఉందంటే పర్వతరాజిత పూర్ణ అనే భూమి మీద పర్వతాలు భూమి మీద ఉంటాయి. ఆ పర్వతాలతో కూడిందంటే ఇదేమన్నా భూతలమా అనిపిస్తుంది చూడడానికి మనకి. ఆ విమానం కింద ఉన్నప్పుడు ఏమంటుంది, దానిలోకి వెళితే ఇది భూతలం మీద ఈ పర్వతం అనేటువంటిది ఇవన్నీ ఉన్నాయి అని. శీలాకృత వృక్షవితాన పూర్ణాహ, వృక్షములతో నిండి ఉన్నటువంటిదిగా ఉంది, అలా ఉంది అది. వృక్షాకృత పుష్పవితాన పూర్ణాహ, ఆ వృక్షములు ఉన్నాయి, ఆ చెట్లు దాని మీద ఉన్నటువంటి చెట్లు ఎలా ఉన్నాయి, పూర్తిగా నిండా పూచినటువంటి పువ్వులున్నటువంటి విధంగా ఉన్నాయి. ఆ పువ్వులు నిజం కావు, ఈ వృక్షాలు నిజం కావు, శైలాలు నిజం కావు, అన్నీ కూడా దాని మీద ఆర్టిఫిషియల్గా. అంటే ఇది మనకి దీన్ని చూస్తే మనకు అర్థమయ్యేటువంటిది ఏమిటంటే, ఏమండి అన్నీ ఏమిటిది ఇంత ఆర్టిఫిషియల్గా ఉన్నటువంటివి ఇలా ఎలా ఉంటాయంటే, మనకి ఇప్పుడు మన ఇళ్లలో ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ కాదా? ఒక్కసారి మనం ఆలోచించండి. రామాయణంలో ఏదో ఎగ్జాజరేట్ చేసి రాశాడైన వాల్మీకి మహర్షి అని కొంతమంది కోప్పడచ్చు. పుష్పం కృతం కేసర పత్రపూర్ణం, ఆ పుష్పాలకి కేసరాలు పుష్పాలు ఉన్నటువంటి రేకులు అవన్నీ కూడా ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్వే. ఇవి సహజమైనటువంటి ప్రకృతి సహజమైనటువంటి చోట అరణ్యాల్లోనో లేకపోతే ఏమో వీటిలోనో లేదా కనీసం చిన్న గ్రామాల్లోనో, ఇప్పుడు గ్రామాలు కూడా లేవనుకోండి, అలా ఉన్నటువంటి చోట ఏమైనా సహజంగా ఉన్నటువంటి కొన్ని చోట్ల ఉండొచ్చు, కానీ
పెద్ద పెద్ద నగరాలు ఉంటే న్యూయార్కు, ప్యారిస్, బాంబే, ఇప్పుడు మన నగరాలు కూడా ఇంకా అలా తయారవుతున్నాయి. మాస్టర్ గారు చెప్పారు విశాఖపట్నం లాస్ ఏంజలీస్ లాంటి నగరం అయిపోతుందని. ఎప్పుడు చెప్పారు? 1969లో చెప్పారు. ఏమిటి ఇలా చెప్తాడు అనుకున్నారు అందరూ. అప్పుడు విశాఖపట్నం ఎంత ఉందండి? ఒక టౌన్ అంతే. ఆ 60స్లో ఆ రోజుల్లో చెప్పారు విశాఖపట్నం లాస్ ఏంజలీస్ లాంటి సిటీ అయిపోతుంది అని. మరి ఇప్పుడు ఆ లక్షణాలు కనబడుతున్నాయి. స్మార్ట్ సిటీ అయింది కదా. ఈ స్మార్ట్నెస్ అంటే దేంటోనూ అన్ని ఆర్టిఫిషియల్ వాటిలో అనమాట. అన్నీ ఆర్టిఫిషియలే. ఆ పర్వతాలు ఆర్టిఫిషియల్. ఇప్పుడు ఇవి చూడండి, ఈ వర్ణంలో అంతా కూడా న్యాచురల్గా ఉన్నట్టుగా ఉన్న పర్వతాలు, వాటి యొక్క ధాతువులతో సహా మెరుస్తూ ఉన్నటువంటిది, దాని మీద ఉన్నటువంటి వృక్షాలు, దాని మీద ఉన్నటువంటి శాఖలు, దాని మీద ఉన్నటువంటి పువ్వులు, ఇవన్నీ ఏమిటి? ఇవి నిజమైనవే ఇవన్నీను, ఆర్టిఫిషియల్ ఇవన్నీను. అంటే ఏమిటి? ఇప్పుడున్నటువంటి సివిలైజేషన్, మోస్ట్ మోడర్న్ సివిలైజేషన్ ఉందే, అంత ఆర్టిఫిషియల్ లైఫ్. మన జీవితం అంతా ఆర్టిఫిషియల్. డైలీ లైఫ్ అంతా మనకు ఆర్టిఫిషియల్ కాదు మనదంతాను. గాలి యంత్రాలు ఏమిటి? నీళ్లు తాగేటువంటివి మరి సహజమైనటువంటి నీళ్ళ మనం తాగుతోంది. సీసాల్లో వాటర్ తెచ్చుకుని తాగాల్సిన స్థితిలో ఉన్నాం. వాటర్ కొనుక్కోవాల్సిన స్థితిలో ఉన్నాం. అంటే అసలు మనం ఊహించుకోగలమా? ఒక 20 ఏళ్ళ కిందట 25 ఏళ్ళ కింద వెనక్కి వెళితే వాటర్ హాయిగా నీరు పంపులో వస్తేనే లేదా నూతిలో నుంచి తాగేటువంటిదే. అలాంటిది ఇప్పుడు అసలు అమ్మో, అలాంటి బయట తాగితే ఇంకా ఇన్ఫెక్షన్ వస్తున్నాడు. ఏ ఇన్ఫెక్షన్ వస్తుంది ఏం రాదు. కానీ అలాంటిది తాగడం అనేటువంటి ఆర్టిఫిషియల్ లైఫ్లో ఉన్నాం మనం. మనం ధరించేటువంటివి, మనం తినేటువంటివి, మనం ఉండేటువంటి ఇళ్ళు, మనం అంతా కూడా ఆర్టిఫిషియల్. ఎందుకంటే నిజమైనటువంటి కనబడడానికి అసలు ఎక్కడ చోటు ఎక్కడుంది? సహజమైనటువంటి కనబడేటువంటి దానికి వీలుగా ఉండేట్టు ఉంచుకున్నా నగరాలు ఇలా పెరిగిపోతున్నాయి. అదనమాట ఇక్కడ కనబడుతుంది. అంతా కూడా ఆర్టిఫిషియల్గా ఉండేటువంటి అంతా కూడా నిజంగా ఉన్నటువంటిగానే ఉంటుంది. అవన్నీ మనకి బ్రహ్మాండంగాను అవి చాలా అందంగా ఉంటాయి. అసలు నిజానికి బంగారం చూడండి, అసలైన బంగారం కంటే ఆ నకిలీ బంగారం ఉంటుంది చూసారా, అది ఎంత బ్రహ్మాండంగా తడతలా ఉంటుంది. అది నిజమైన బంగారం అనుకుంటాం మనం, గిల్ట్ బంగారం. అందుకని మన జీవితాలన్నీ కూడా ఆర్టిఫిషియల్ జీవితాలు అన్నమాట. నాగరికత అలా ఉంది. అంటే ఇలాంటి నాగరికత అప్పుడు కూడా ఉందంటే ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు ఒక రామాయణంలో 3 రకాలైనటువంటి నాగరికతలు అప్పుడే చూపించాడు కదా. అప్పుడే ఉన్నాయి. చూపించడం అంటే ఆయన కావాలని చూపించలేదు, ఉన్నది అని మనకి వర్ణించి చెప్పాడు వాల్మీకి మహర్షి. ఒకటి అయోధ్య, అక్కడలా ఉంది. అయోధ్యలో ఎలా ఉంది? అంత ఆర్టిఫిషియల్ ఏమీ లేదు, అంత న్యాచురల్గా సహజంగా ఉన్నటువంటిది అయోధ్యలో. మరి ఆ తర్వాత కిష్కిందకు వచ్చారు. అయోధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు, కిష్కిందలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా? అయోధ్యలో ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా ఎక్కడి నుంచి కొల్లగొట్టి వచ్చినటువంటిది కాదు. అది సహజంగా వాళ్ళందరూ కూడా అయోధ్య కానీ మిథిల కానీ అక్కడంతా కూడా అందరూ కూడా పనిచేసి, అందరూ కూడా కలిసి కష్టపడి అందరూ పనిచేసి న్యాచురల్గా ఉన్నటువంటి దాని విధంగా అన్నీ చేసేటువంటిది అవి. కిష్కిందలో ఉన్నటువంటివి మరో రకంగా ఉంటాయి. కిష్కిందలో ఉన్నటువంటి వాళ్ళు మరో రకంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒకరినొకరు సాగుకొట్టుకునేటువంటి వాళ్ళుగా ఉన్నారు అక్కడ పరస్పరం. అదే ఇక్కడికి వచ్చేప్పటికి ఎలా ఉంది? వీళ్ళు ఒకరినొకరు సాగుకొట్టుకోవడం కదా, వీళ్ళందరూ కలిసి మిగతా లోకమందరిని సాగుకొట్టిన. ఇప్పుడు మనం చూసారా, కరోనా ఏం చేశారు? వాడు సృష్టించి లోకమందరిని సాగుకొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందరిని చంపేస్తే మనం ఒక్కడే ఉండొచ్చు హాయిగా అని చెప్పి. అలాంటిది అనమాట రాక్షసమైనటువంటిది. రాక్షసులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే అది ఎగ్జాంపుల్. అన్నీ కొల్లగొట్టేసినటువంటివి, అంతా ఆక్రమించినటువంటివి, అన్నీ కొల్లగొట్టినటువంటివి, అలాంటి సివిలైజేషన్. రాక్షసుల సివిలైజేషన్ అంతా, రాక్షసులకి డైనాసిటీ, రాక్షసుల సివిలైజేషన్ అంటే ఎలా ఉంటుందంటే అది ప్రతిబింబిస్తుంది అన్నమాట. అందుకని ఈ పుష్పక విమానం అనేటువంటిది అది విమానమా లేకపోతే ఏమిటి? దాంట్లో ఉన్నటువంటి చెట్టు, దాంట్లో ఉన్నటువంటి ఇవన్నీ అన్నీ మొత్తం ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. కృతాని వేశ్మాని పాండురాణి తదా సుపుష్పాణి సదా సుపుష్పాణి అన్యాని పుష్కరాణి సుపుష్పాణ్యవి పుష్కరాణి పునశ్చ పద్మాని సకేసరాణి వనాని విచిత్రాణి సరోవరాణి. దాంట్లో అసలు అందులో ఉన్నటువంటివి మంచి తెల్లగా పాండురములు అంటే తెల్లగా ఉన్నటువంటి భవనాల్లా ఉన్నాయి చూడడానికి. అలాగే పుష్కరాలు ఉన్నాయి, అందులో జలాశయాలు ఉన్నాయి. కానీ నిజంగా అందులో జలం ఉంటుందా? ఏముండదు. అవన్నీ సుపుష్పాన్ని, పైగా మంచి పుష్పాలు బాగా లేనటువంటివి.
పద్మాలు ఉన్నటువంటి చిత్రమైనటువంటి ఇవన్నీ కూడా ఉన్నాయి. అద్భుతమైనటువంటి సరోవరాలు. అంటే అక్కడ విమానంలో ఉన్నటువంటి దాంట్లో ఇవన్నీ ఎలా చేశాడంటే అక్కడ చేశాడు ఉన్నట్టుగా, కానీ అవి సహజంగా మామూలుగా ఉండేటువంటి ఎన్విరాన్మెంట్గా ఉండవు. పుష్పాహ్వయం నామ విరాజమానం రత్నప్రభాభిశ్చ విభూర్ణమానం వేస్మోత్తమానామ ఉచ్యమానం మహాకపిస్తత్ర మహావిమానం. ఆ మహావిమానం అనేటువంటిది ఉందే అది చాలా అద్భుతమైనటువంటి విధంగా పుష్పకం, దాని పేరే పుష్పకం అన్నమాట. అది రత్నంలాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటిది. పైగా అటు ఇటు కూడా ఆ పుష్పకం విమానం అన్ని చోట్ల తిరుగుతూ ఉంటుంది. అది మామూలుగా దేవతలు అనేటువంటి వాళ్ళు ఉపయోగించినప్పుడు ఉన్నటువంటిది. దానికి అది పుష్పకం వాడు హయ్యర్ ప్లేన్లో చక్కగా ఇచ్చేసేటువంటిది. ఇప్పుడు రాక్షసులు వాళ్ళ అధీనంలో ఉన్నటువంటిది ఇదంతా కూడా వేరే రకంగా ఉందన్నమాట. అంటే అదే పుష్పకం, కానీ దాని యొక్క యూసేజ్ అంతా కూడా రాక్షసుల యొక్క అండర్లో ఉంటే, రాక్షసుల యొక్క అధీనంలో ఉంటే అది మనకి వేరే రకంగా ఉంటుంది. దేవతల యొక్క అధీనంలో ఉంటే వేరే రకంగా ఉంటుంది. అలాగే మనలో కూడా అంతే. మన శరీరం, మన ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చినవే. దీనిలో ఉన్నటువంటి హయ్యర్ దీంట్లో మనం కనుకుంటే ఆ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ వేరు. దీన్నే మనం వేరే రకంగా ఉపయోగించినట్టయితే ఆ ఎక్స్పీరియన్స్ వేరు. ఎలా అయినా మనం అంటే దేవతలదా లేకపోతే రాక్షసులదా రెండూ ఉన్నాయి మనలో. ఇవంతా కూడా అలా ఉందన్నమాట ఈ మొత్తం అంతా. అలాగే ఇంకా హనుమంతుడు ఒకటేమిటి ఎన్నో కనబడుతున్నాయి హనుమంతుడికి, ఇవన్నీ చూస్తున్నాడు అనమాట. అందుకని 7వ సర్గలో చివరంగా కొంచెం ఉన్నాయి, అవి మనం రేపు పూర్తి చేసి మళ్ళీ 8వ సర్గలోకి వెళ్తాం రేపు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.